వెల్కమ్ టు ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్. ప్రొజెక్షన్ ఆఫ్ సాలిడ్స్లో మనకి ఇంపార్టెంట్ అండ్ ఫైనల్ టాపిక్ ఈజ్ యాక్సిస్ ఆఫ్ సాలిడ్ ఈజ్ ఇన్క్లైన్ టు బోత్ ద ప్లేన్స్, దట్ ఈస్ హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్. దీని ముందు క్లాసెస్లో యాక్సిస్ పెర్పెండిక్యులర్ టు హారిజాంటల్ ప్లేన్ అయినప్పుడు ఎలా వస్తుంది, అలాగే ప్యారలల్ టు వర్టికల్ ప్లేన్ అన్నప్పుడు, అలాగే యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ పెర్పెండిక్యులర్ టు ద హారిజాంటల్ ప్లేన్ అయినప్పుడు ఎలా వస్తున్నాయి ప్రొజెక్షన్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని ముందు క్లాసెస్లో కూడా ఇఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ ఇన్క్లైన్డ్ టు హారిజాంటల్ ప్లేన్ అయినప్పుడు ప్రొజెక్షన్స్ ఎలా వస్తాయి, యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ ఇన్క్లైన్ టు ద వర్టికల్ ప్లేన్ అయినప్పుడు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా అవి చూడకపోతే కంపల్సరీగా అవి చూడాలి. యాక్సిస్ ఆఫ్ ద సాలిడ్ ఈజ్ ఇన్క్లైన్ టు బోత్ ద ప్లేన్స్, దట్ ఈస్ horizontal plane and vertical plane. Axis of the solid is inclined to both the vertical plane and horizontal plane. ఇక్కడ ఏంటంటే మనం 3 స్టెప్స్లో సాల్వ్ చేస్తాం, ప్రొజెక్షన్స్ డ్రా చేస్తాం. ఫస్ట్ స్టెప్లో హారిజాంటల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉంది, వర్టికల్ ప్లేన్కి ఇన్క్లైన్డ్గా ఉంది కాబట్టి ఫస్ట్ మనం ఇచ్చిన సాలిడ్ని పెర్పెండిక్యులర్ టు ఎజ్యూమ్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్లో పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని, ప్యారలల్ టు విపి అని ఎజ్యూమ్ చేసుకొని ఫస్ట్ మనం టాప్ వ్యూ డ్రా చేయాలి. ఎందుకంటే పెర్పెండిక్యులర్ టు హెచ్పి అని అనుకుంటున్నాం కాబట్టి మనకి ట్రూ వ్యూ, యాక్చువల్ వ్యూ మనకి హారిజాంటల్ ప్లేన్లో రాదు కాబట్టి ఫస్ట్ వర్టికల్ ప్లేన్ని మనం టాప్ వ్యూని మనం డ్రా చేయాలి. టాప్ వ్యూని మనం డ్రా చేయాల్సి ఉంటుంది. దీన్ని టాప్ వ్యూ డ్రా చేసి దీని నుంచి ప్రొజెక్షన్స్ పెట్టి ఫ్రంట్ వ్యూ మనం డ్రా చేస్తాం. ముందు టాప్ వ్యూ డ్రా చేసి యాక్చువల్గా ఆ షేప్ డ్రా చేసి దాని నుంచి ఫ్రంట్ వ్యూ హైట్ ఎంత చూసుకొని ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో దిస్ ఫ్రంట్ వ్యూ ఈజ్ టిల్టెడ్ టు ద గివెన్ యాంగిల్, దట్ ఈస్ ఇక్కడ ఆల్రెడీ హెచ్పి పెర్పెండిక్యులర్ అని తీసుకున్నాం కాబట్టి ఈ పెర్పెండిక్యులర్ని దట్ ఈస్ దిస్ ఫ్రంట్ వ్యూ ఈజ్ టిల్టెడ్ ఇన్ టు ద యాంగిల్, ద ఇంక్లైన్డ్ యాంగిల్ ఆఫ్ ద సాలిడ్ టు ద హెచ్పి. హెచ్పికి అది ఎంత ఇంక్లైన్డ్ అయిందో దానికి టిల్ట్ చేస్తాం. టిల్ట్ చేసి మనం అక్కడ ఫ్రంట్ వ్యూ అంటే ఈ ఫ్రంట్ వ్యూనే మనం టిల్ట్ చేస్తున్నాం. సేమ్ ఫ్రంట్ వ్యూని ఈ సేమ్ ఎంత ఎగ్జాక్ట్ ఇదే సైజెస్కి దాన్ని జస్ట్ యాంగిల్ మార్చి దాన్ని అదే సైజెస్లో మనం ఫ్రంట్ వ్యూ డ్రా చేసేస్తాం. ఫ్రంట్ వ్యూ డ్రా చేసేసి ఇక్కడ ఎటువంటి ప్రొజెక్షన్స్ అవి ఏమీ ఉండవు, డైరెక్ట్గా ఓన్లీ యాంగిల్ పెట్టేసి ఆ యాంగిల్కి సేమ్ ఫ్రంట్ వ్యూను మనం టిల్ట్ చేసేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాము, ఇది స్టెప్ 3. స్టెప్ 4లో ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈ ఫ్రంట్ వ్యూని ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్ ఇది ఫ్రంట్ వ్యూ కదా, కిందని టాప్ వ్యూకి ప్రొజెక్షన్స్ కిందకి లాగి దాని నుంచి మనం అలాగే ఇక్కడ టాప్ వ్యూలో మనకి ఇక్కడ మనకి దీన్ని ప్రొజెక్షన్స్తో మనం టాప్ వ్యూని మనం క్రియేట్ చేస్తాం. టాప్ వ్యూ ప్రొజెక్షన్ మనం క్రియేట్ చేస్తాం. దాని తర్వాత ఏం చేస్తాం, ఇప్పుడు టాప్ వ్యూ క్రియేట్ అయింది కదా, ఇప్పుడు ఈ టాప్ వ్యూని మనం టిల్ట్ చేస్తాం. దేనికి, వర్టికల్ ప్లేన్కి ఎంత యాంగిల్ ఉందో టాప్ వ్యూని టిల్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ టాప్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్, ఈ ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్ ఈ రెండు తీసుకొని వెళ్ళి మనం టోటల్గా ఫ్రంట్ వ్యూని మళ్ళీ మనం డ్రా చేస్తాం. ఇక్కడ టాప్ వ్యూ టిల్ట్ చేస్తాం. ఇది ఏదైతే ఉందో దాన్నే జస్ట్ టిల్ట్ చేస్తాం వర్టికల్ ప్లేన్కి ఉన్న యాంగిల్కి. ఇప్పుడు ఈ టాప్ వ్యూ నుంచి మళ్ళీ మనం ప్రొజెక్షన్స్ తీసుకొని అటు సైడ్ ఉన్న ఫ్రంట్ వ్యూని మళ్ళీ తీసుకొని దీని నుంచి ప్రొజెక్షన్స్ ఇచ్చుకొని మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం ఇక్కడ ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం. ఇలా 3 స్టెప్పుల్లో చేస్తాం. ఫస్ట్ స్టెప్లో హారిజాంటల్ ప్లేన్కి వర్టికల్గా ఉందని, వర్టికల్ ప్లేన్కి ప్యారలల్గా ఉందని ఎజ్యూమ్ చేసుకొని ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేసి తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం. ఈ ఫ్రంట్ వ్యూని దీని నుంచి ప్రొజెక్షన్స్ ఇచ్చి ఫ్రంట్ వ్యూ డ్రా చేస్తాం. ఈ ఫ్రంట్ వ్యూని జస్ట్ టిల్ట్ చేస్తాం. ఈ టిల్ట్ చేసిన దగ్గర నుంచి ప్రొజెక్షన్స్ లాగి అలాగే ఈ హారిజాంటల్ ఇక్కడ టాప్ వ్యూ నుంచి ఈ ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్ లాగి టోటల్గా మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ మనం ఏం చేస్తాం, ప్రొజెక్షన్స్ను ఉపయోగించి ఇక్కడ మళ్ళీ టాప్ వ్యూ ఒకటి క్రియేట్ చేస్తాం. ఈ టాప్ వ్యూని మళ్ళీ టిల్ట్ చేస్తాం. దాని నుంచి ఫ్రంట్ వ్యూ క్రియేట్ చేస్తాం. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎగ్జాంపుల్ స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎగ్జాక్ట్ సైజెస్కి నేను డ్రా చేయలేదు,
ఎందుకంటే ఇది స్క్రీన్ మీద రైట్ చేస్తున్నప్పుడు ఈ పెన్తో రాస్తున్నప్పుడు కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి. సో ద యాక్సిస్ ఆఫ్ హెక్సాగనల్ ప్రిజం. సో దిస్ ఈజ్ అన్ హెక్సాగనల్ ప్రిజం. ద యాక్సిస్ ఆఫ్ హెక్సాగనల్ ప్రిజం. సో సైడ్ 30, హైట్ 60. సో ఒక్కొక్క సైడ్, సో ఇది సైడ్ 30, 30, 30, 30. సో ఇలా 30 ఎలాగ మనం డ్రా చేసుకొచ్చాం. సో 30, 30 అండ్ హైట్ 60. దిస్ ఈజ్ 60. ఈజ్ ఇన్క్లైన్డ్ at 60 degrees to the HP. సో 30 degrees to the HP. సో 30 degrees హారిజాంటల్ ప్లేన్కి. ఇట్స్ టూ ఆపోజిట్ సైడ్స్ రెక్టాంగులర్ ఫేసెస్. సైడ్స్ లేదా ఇక్కడ, ఓకే. టూ ఆపోజిట్ రెక్టాంగులర్ ఫేసెస్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద హెచ్పి. అంటే ఇవి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి ఉన్నాయి కదా, ఈ ఫేసెస్ ఉన్నాయి కదా. సో ఆపోజిట్ అంటే ఇది సపోజ్ ఈ రెండు, ఈ ఫేసు లేకపోతే ఈ ఫేసు. సో ఈ ఫేస్ కానీ ఇక్కడ మనం ఈ ఫేసు, సో ఈ ఫేసు లేకపోతే ఈ ఫేసు. సో ఎలా టూ ఆపోజిట్ రెక్టాంగులర్ ఫేసెస్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ద హెచ్పి. సో హెచ్పికి పెర్పెండిక్యులర్గా ఉన్నాయంట. సో ఓకే. అండ్ ఇన్క్లైన్డ్ టు ద విపి అట్ 45 degrees. ఇక్కడ మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, సో హెచ్పికి 30 degreesలో ఉంది, వర్టికల్ ప్లేన్కి 45 degreesలో ఉంది. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఆపోజిట్ ఫేసెస్ రెక్టాంగులర్ పెర్పెండిక్యులర్ టు ద హెచ్పి. సో పెర్పెండిక్యులర్ టు ద హెచ్పి అంటే మనకు ఆటోమేటిక్గా ప్యారలల్ టు ద విపి అని దాదాపు అనుకుంటాం. సో దీనికి ప్యారలల్గా, సో ఇది పెర్పెండిక్యులర్ టు హెచ్పి అన్నాడు కాబట్టి, సో దీనికి మనకు ప్యారలల్గా కనిపిస్తుంది. సో ప్యారలల్గా ఇక్కడ మనం ఒక హెక్సాగన్ డ్రా చేశాను. సో ఎంత సైడ్ 30. సో 30 ఇది నీకు స్కేల్గా ఉండదు, మీరు చూసుకోండి. సో 30తో హెక్సాగన్. ఇది ఇలా ఎందుకు పెట్టాము అంటే, సో ఇట్స్ టూ ఆపోజిట్ రెక్టాంగులర్ ఫేసెస్ పెర్పెండిక్యులర్ టు ద హెచ్పి కాబట్టి ప్యారలల్ టు ద వర్టికల్ ప్లేన్ అని నేను డ్రా చేశాను. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఇందాక స్టెప్లో మనం ఏం చేసాం, సో ఫస్ట్ టాప్ వ్యూ డ్రా చేయాలి కదా. టాప్ వ్యూ నేను, సో పైనుంచి టాప్ వ్యూ నేను డ్రా చేశాను. సో టాప్ వ్యూ డ్రా చేశాను. సో దీన్ని పట్టుకొని ప్రొజెక్షన్స్ని పట్టుకొని ఏం చేయాలి, ఈ ప్రొజెక్షన్స్ నేను మళ్ళీ ఇలా మీదకి ఇచ్చి, సో ఏం చేస్తున్నాను, ఫ్రంట్ వ్యూ క్రియేట్ చేస్తున్నాను. సో ఫ్రంట్ వ్యూ, సో దిస్ ఈజ్ ద ఫ్రంట్ వ్యూ. ఓకే. సో దీన్ని టాప్ వ్యూ నుంచి, సో దీంతో ఫస్ట్ స్టెప్ అయింది. సో వాట్ ఈజ్ సెకండ్ స్టెప్ ఏంటి మనకి, సో ఇప్పుడు ఇది ఎంత యాంగిల్కి ఉంది, సో ఎంత యాంగిల్ సెకండ్ స్టెప్లో మనకి, సో 30 degrees టు ద హెచ్పి. సో ఇక్కడ మనకి ఇచ్చిన దానిలో ఇప్పుడు ఏం చేస్తారు, టిల్ట్ ద ఫ్రంట్ వ్యూ. సో టిల్ట్ ద ఫ్రంట్ వ్యూ టు ద హెచ్పి యాంగిల్. ఓకే. ఇప్పుడు హెచ్పి యాంగిల్ 30. సో ఇక్కడ ఫ్రంట్ వ్యూ ఉంది కదా, దిస్ ఈజ్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ టాప్ వ్యూ. ఇది ముందు డ్రా చేసాం. ఈ టాప్ వ్యూని మనం ఇప్పుడు ఏం చేసాం, 30 degreesకి. ఓకే. సో 30 degreesకి ఎగ్జాక్ట్ ఇదే సైజెస్. సో ఎలా అన్నది నేను చూపిస్తాను. అంటే నేను దీన్ని ఎలా మూవ్ చేస్తానంటే, ఇంక ఇదే సేమ్నే మనం ఇలా తీసుకొని వెళ్ళి ఇక్కడికి తీసుకొని వెళ్తున్నాను నేను. సో అంటే ఇది మనకి డ్రాయింగ్లో ఇది పాసిబుల్ అవ్వదు నార్మల్గా. సో ఓకే. సో అంటే ఇంత ఎగ్జాక్ట్గా మనం, అంటే ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది ఓన్లీ సైజెస్ సేమ్. ఇక్కడ ఏ సైజ్ అయితే ఉందో అదే సైజు, జస్ట్ యాక్సిస్ 30 degrees పెట్టి ఎగ్జాక్ట్ సైజెస్ మీరు డ్రా చేసేయాలి. ఓకేనా, ఎగ్జాక్ట్ సైజు మీరు డ్రా చేసేయాలి. అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఏం చేశాను, సో దీన్ని పట్టుకొని వెళ్ళి ఇక్కడ పెట్టాను. సో మీరు చూడండి కావాలంటే. సో ఇదే సేమ్ సైజెస్ అయితే ఏమీ మారలేదు, జస్ట్ అక్కడికి వెళ్ళింది. ఓకే. సో జస్ట్ అక్కడికి వెళ్తుంది. ఓకే. సో నెక్స్ట్, సో ఇప్పుడు నేను దీన్ని ఇలా చేస్తాను కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి, దీన్ని పట్టుకొని, సో దీని నుంచి ప్రొజెక్షన్స్ కిందకి ఇవ్వాలి. సో దీని నుంచి ప్రొజెక్షన్స్ కిందకి ఇవ్వాలి నేను. ఓకే. సో ఈ ప్రొజెక్షన్స్ ఇలా ఇవ్వాలి. ఓకే. సో నేను మళ్ళీ మామూలుగా పెట్టేస్తున్నాను. ఓకే. సో నెక్స్ట్, సో ఇప్పుడు ఇది చేశాం కదా, ఇది సేమ్ ఇది అలాగే ఉంది. ఇక్కడ ప్రొజెక్షన్ నేను డ్రా చేశాను. సో దీని నుంచి ప్రొజెక్షన్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చాయి. ఈ ప్రొజెక్షన్స్ ఇలా వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ ప్రొజెక్షన్స్ ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఒక ఫేస్ ఉంది, ఇది బేస్ ఉంది, ఇటు సైడ్ కూడా సేమ్ అలాంటి బేస్ టాప్ ఫేస్ ఉంటుంది ఇక్కడ. ఓకే. టాప్ సైడ్ ఉంటుంది, ఇది బాటమ్ సైడ్. ఈ బాటమ్ సైడ్ ఇక్కడ ABCDలు ఇచ్చాను చూసారా, ఇవి ఇక్కడ కరెక్ట్గా తీసుకొని వెళ్ళాలి.
సపోజ్ ఈడిసిఏబిఎఫ్ ఇవి ఉన్నాయి కదా, చూసారు కదా. సో ఇది టాప్ కాబట్టి ఇక్కడ నుంచి సపోజ్ డీని మనం ఎక్కడికి తీసుకెళ్ళాలండి. సో ఇది డి, ఇక్కడ డి ఉంది, ఓకేనా. ఈ డి ఇక్కడ మీరు జాగ్రత్తగా చేయాల్సిందంటే ఏబిసిడిఈఎఫ్ ఇక్కడ ఎలా వచ్చింది అదే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సపోజ్ ఇక్కడ, సో నేను ఇక్కడ వేస్తున్నాను. సపోజ్ దిస్ ఈజ్ ఏబిసిడిఈఎఫ్, ఓకే. ఇక్కడ నేను చేస్తున్నాను. సో ఏబిసిడిఈఎఫ్, ఓకే. ఇక్కడ మళ్ళీ మొదలు మౌంట్ ఎఫ్జిహెచ్, అటు నుంచి వెళ్ళాం కదా, జిహెచ్ఐజేకేఎల్. సో ఇవి మీరు ఎగ్జాక్ట్గా ఇవి ఫాలో అయితేనే మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ డీని తీసుకొని వెళ్ళి ఇక్కడ సపోజ్ ఈ ఉంది, సపోజ్ ఏ నుంచి వెళ్తున్నాను. ఏ ఎక్కడ ఉందండి, ఇక్కడ ఏ ఉంది, ఈ లైన్ వచ్చింది. సో ఈ ఏకి ఇక్కడ పాయింట్ పెట్టాను. ఈ బి ఎక్కడ ఉందండి, ఈ బి పాయింట్, సపోజ్ ఏ పాయింట్ నేను ఎక్కడికి పెట్టాను, సపోజ్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళి ఏ పాయింట్ ఎక్కడ, ఓకే. సో ఏ పాయింట్, సో ఏ ఎక్కడ ఉంది, ఇక్కడికి వచ్చింది, ఓకే. ఇది ఏ. నెక్స్ట్ బి కూడా వచ్చింది కాబట్టి బి ఎక్కడికి వచ్చింది, సో దిస్ ఈజ్ బి, ఏ బి. సో అలాగే సి, ఇది సి ఎక్కడికి వచ్చిందండి, దిస్ ఈజ్ సి. సో నెక్స్ట్ ఇలా నేను మొత్తం అంతా నేను చెయ్యాలి. నెక్స్ట్ డి ఎక్కడికి వచ్చిందండి, ఈ డి. సో డి ఎక్కడికి వచ్చింది. సో డి తర్వాత ఈ ఎక్కడికి వచ్చింది, సో ఈ పాయింట్, సో ఈ ఇక్కడికి వచ్చింది, ఓకే. నెక్స్ట్ ఎఫ్, సో ఎఫ్ పాయింట్, సో ఈ పాయింట్ కాబట్టి ఎఫ్ పాయింట్ కాబట్టి దిస్ ఈజ్ ఎఫ్. సో ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి డ్రా చేశాను. సో ఇది, ఓకే. సో ఇలా వచ్చింది నాకు. సో అలాగే సేమ్ మళ్ళీ ఇదే పాయింట్లు ఇక్కడ కూడా మీరు చేయాలి. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది సేమ్ ఇది అంటే ఈ లైన్స్ మీద ఈ లైన్స్ మీద ఈ లైన్స్ మీద ఉన్నాయి. జాగ్రత్తగా చూడండి. ఈ లైన్ మీద ఒకటి ఉంది, ఈ లైన్ మీద ఈ లైన్ మీద ఒకటి ఉంది, సో ఈ లైన్ మీద ఈ లైన్ మీద ఒకటి ఉంది. సో దట్ ఈస్, సో ఇది ఇలా ఎక్స్టెన్షన్ చేయండి. సో ఇలా ఎక్స్టెన్షన్, ఇది డాటెడ్ లైన్ వస్తుంది ఎందుకంటే ఇది కనబడదు కదా, ఓకే. సో ఈ టైప్లో మనకి, సో ఈ పాయింట్స్ నేను ఎలా పెట్టాను అన్నది. సో ఈ పాయింట్ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఈ పాయింట్ ఈ లైన్స్ని బట్టి కూడా మీరు గుర్తుపెట్టవచ్చు. ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్, అలాగే ఈ పాయింట్ ఈ పాయింట్ ఈ పాయింట్. సో మీరు ఇలా తీసుకొని వస్తే మీకు ఎగ్జాక్ట్ లైన్స్ వచ్చేస్తాయి. సో ఈ పాయింట్స్ వచ్చి ఇవి నేను కలిపాను, ఓకే. సో ఎగ్జాక్ట్గా నేను కలిపాను, ఓకే. సో నేను ఎలా డ్రా చేశాను అన్నది మీకు ఇందాక ఇక్కడ చూపించాను. సో ఎలా డ్రా చేశాను అన్నది. సో ఈ పాయింట్స్ నేను కలిపాను. కలిపిన తర్వాత ఇప్పుడు నాకు ఇది ఇక్కడ ఏం చేశాను, ఈ ఫ్రంట్ వ్యూను టిల్ట్ చేశాను. ఈ ఫ్రంట్ వ్యూని పట్టుకొని ఈ టాప్ వ్యూ, సో దీని నుంచి బోత్ ఈ కిందనున్న టాప్ వ్యూ నుంచి ఈ పైన టిల్ట్ చేసిన ఫ్రంట్ వ్యూ నుంచి ఐ ప్రొడ్యూస్డ్ అనదర్ సెకండ్ స్టేజ్ టాప్ వ్యూ ప్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ సెకండ్ స్టేజ్ టాప్ వ్యూని ఎగ్జాక్ట్గా దీన్ని మళ్ళీ ఎగ్జాక్ట్గా, సో ఎంత యాంగిల్ ఇచ్చాడు మనకి, సో దిస్ ఈజ్ 45 degrees. సో 45 degrees అని ఇచ్చాడు మనకి. సో ఇక్కడ మనకి 45 degrees అని ఇచ్చాడు కాబట్టి ఆ 45 degreesకి మనం జరిపేద్దాం. సో 45 degreesకి నేను ఇందాకలాగే, సో దిస్ ఈజ్ 45 degrees, ఓకే. 45 degrees. సో నేను చూడండి మళ్ళీ దీన్ని ఎగ్జాక్ట్ సేమ్ సైజెస్, మళ్ళీ మీరు ఇంకేమీ మార్చాల్సిన పని లేదు. సో 45 degrees కాబట్టి ఎగ్జాక్ట్గా, సో ఈ సెంటర్ పాయింట్ నుంచి మేము 45 degrees అంటే కొద్దిగా ఇది, సో 45 degrees ఇలా మార్చిస్తాను. సో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని పట్టుకొని ప్రొజెక్షన్స్ మళ్ళీ సేమ్. సో ప్రొజెక్షన్స్ ఎలా ఇచ్చుకొని, సో ప్రతి దగ్గర నుంచి వచ్చి మళ్ళీ ఈ టాప్ వ్యూ నుంచి అలాగే ఈ ప్రొజెక్షన్స్ నుంచి, సో ఇలా ప్రతి ప్రొజెక్షన్స్ ఇచ్చుకొని, సో ఎగ్జాక్ట్గా ఏబిసిడీలు ఎక్కడ అవుతున్నాయో దెన్ వీ క్రియేట్ అనదర్ ఫ్రంట్ వ్యూ. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్. ఇక్కడ నేను మళ్ళీ ఇది ఒకసారి బ్యాక్ తీసుకొని వచ్చి, ఓకే, 45 degrees, ఓకే. ఇదిగోండి 45 degrees నేను ఇక్కడికి టర్న్ చేస్తాను. ఇది 45 degreesకి టర్న్ చేసి ఇది టర్న్ చేసి ఈ ఒక సైజుని నేను ఇక్కడ పెట్టేసి ఇలా దీని నుంచి ప్రొజెక్షన్స్ నేను ఇచ్చాను. సో మళ్ళీ ఇక్కడ సేమ్ ఇందాకలాగే కరెక్ట్గా మీరు అంచనా వేసుకొని జాగ్రత్తగా వేసుకొని సేమ్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది, ఓకే. సో ఇవి అంచనా తీసుకొని నేను ఎలా వెళ్ళాను, డిసిఈ ఇలా వచ్చినవి అంటే ఈ లైన్స్ నేను ఎందుకు డ్రా చేయలేదంటే ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాయి కాబట్టి
మీరు 2H పెన్సిల్తో నీట్గా డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే సో అలా ఏమీ అవకాశం లేదు కాబట్టి సో అంత కన్ఫ్యూజ్ అయిపోతుంది, బోర్డు చిన్నది కాబట్టి. సో దీనిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాను కాబట్టి సో మీరు ఎగ్జాక్ట్గా డ్రా చేసుకొని సో ఆ వ్యూస్ మీరు డ్రా చేసేయండి. దిస్ ఈజ్ ద సో రిక్వైర్డ్ ఫ్రంట్ వ్యూ, దిస్ ఈజ్ ద ఒరిజినల్ టాప్ వ్యూ. సో ఇవి అంటే ఇక్కడ మనకేంటి ప్రొసీజర్ సేమ్ ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాం మనం, సో ఇది పెర్పెండిక్యులర్ అనుకుంటున్నాం, ఇది ప్యారలల్ అనుకొని చేసుకొని ఇక్కడ ఇచ్చిన వ్యూస్ ఎలా ఉన్నది అన్నది ఇచ్చాడు. వాడు రెండు పెర్పెండిక్యులర్గా ఉన్నాయి అన్నాడు. సో అందు గురించి దీనికి ప్యారలల్గా డ్రా చేసి సో టాప్ వ్యూ ముందు డ్రా చేసి తర్వాత ఫ్రంట్ వ్యూ డ్రా చేసాం. ఈ ఫ్రంట్ వ్యూని 30 degreesకి చేసాం. దీన్ని పట్టుకొని ప్రొజెక్షన్స్, సో దీన్ని పట్టుకొని ప్రొజెక్షన్స్ మనం ఏం చేసాం, దీన్ని పట్టుకొని ప్రొజెక్షన్స్ కిందకి లాగేసాం. దీన్ని తీసుకుని ఎగ్జాక్ట్గా దీన్నే ఇక్కడ తీసుకొని వచ్చాం. మళ్ళీ దీని ప్రొజెక్షన్స్తో ఈ ప్రొజెక్షన్స్, సో ఈ టాప్ వ్యూ ప్రొజెక్షన్స్, ఈ ఫ్రంట్ వ్యూ ప్రొజెక్షన్స్ తీసుకొని ఇక్కడ టాప్ వ్యూ క్రియేట్ చేసాం, సెకండ్ లెవెల్ టాప్ వ్యూ. ఈ సెకండ్ లెవెల్ టాప్ వ్యూని మళ్ళీ అగైన్ మనం ఇచ్చిన రిక్వైర్డ్ యాంగిల్ వర్టికల్ యాంగిల్కి తీసుకున్న తర్వాత దీని నుంచి సెకండ్ స్టేజ్ ఫ్రంట్ వ్యూ, సో థర్డ్ స్టేజ్ టాప్ వ్యూ నుంచి మనం ప్రొజెక్షన్స్ ప్రొడ్యూస్ చేసి వీఆర్ క్రియేటింగ్ ద యాక్చువల్ ఫ్రంట్ వ్యూ. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఒకటి. సో దీనిలో ఏ సిలిండర్ ఆఫ్ బేస్ డయామీటర్ 40 mm అండ్ యాక్సిస్ సిలిండర్స్తో మనకి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ మనకి పెంటాగాన్స్లో అయితే ఇది ఈ సైడ్ ఎలా డ్రా చేయాలా అన్నది ఉంటుంది. కానీ మనకి సిలిండర్లో కోనులతో అయితే కింద సర్కిలే ఉంటుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదు. ఏ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 40 mm అండ్ యాక్సిస్ 60 mm. సో 40 mm డయామీటర్, 60 mm ఇచ్చాడు. సచ్ దట్ ద యాక్సిస్ ఆఫ్ ద సిలిండర్ 30 degrees అండ్ 45 degrees HP అండ్ సో హెచ్పికి 30 degrees ఇది రెస్పెక్టివ్. అండ్ ఆల్సో డయామెట్రీ అండ్ ఈజ్ 15 mm అబవ్ హెచ్పి. అంటే అబవ్ హెచ్పి అంటే మీకు వెరీ క్లియర్. సో రెఫరెన్స్ లైన్కి సో ఫ్రంట్ వ్యూ 10 mm అబవ్ ఉంటుంది. సో అలాగే టాప్ వ్యూ ఇక్కడ ఏమైనా ఇచ్చాడు, సో 15 mm అబవ్ హెచ్పి, 10 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ టాప్ వ్యూ. రెఫరెన్స్ లైన్కి టాప్ వ్యూ 15, ఓకే ఇది 15 mm ఇచ్చాడు, ఇది 15 mm. సో దిస్ ఈజ్ 15 mm, ఇది 10 mm బిలో ఉంటుంది. ఓకే, సో బిలో ఉంటుంది అంతే. ఇక్కడ ఇచ్చిన డేటా పెద్ద మీకు కావాలంటే మీకు ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్లోకి వెళ్ళి చూడండి, అందులో నేను క్లియర్గా చెప్పాను ఇది ఎలాగా. సో దీని నుంచి సో ఇప్పుడు మనం చూద్దాం. సో సిలిండరే కాబట్టి సింపుల్గా సిలిండర్ ఒకటి డ్రా చేశాను నేను. సో చెప్పాను కదా సిలిండర్ అనేసరికి ముందు మనం సిలిండర్ షేప్ ఎలా ఉంటుంది, సర్కిల్. సో సర్కిల్ ఇది డయామీటర్ ఎంత, సో దీని డయామీటర్ 40. సో ఇక్కడ నేను చిన్నది డ్రా చేశాను అంటే బికాజ్ ఆఫ్ ద స్క్రీన్ లిమిటేషన్. సో 40 డయామీటర్తో ఒక డ్రా చేసి దీని ప్రొజెక్షన్స్ మీదకి తీసుకున్నాను. సో ఎక్కువ నేను ఇంకేం భాగాలు చేయలేదు, డైరెక్ట్గా నేను తీసుకున్నాను. సో మీరు కావాలనుకుంటే ఇక్కడ ABCDలు సో లేకపోతే 1 2 3 తీసుకోండి. దట్ ఈజ్ 1 2 3 4. సో ఇక్కడికి వెళ్ళినప్పటికీ 1 2 3 4. సో ఇక్కడ 1 డాష్ 2 డాష్ 3 డాష్. సో మళ్ళీ 1 1 డాష్, సో 2 2 డాష్, సో 3 3 డాష్. సో ఇలా మీరు తీసుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ స్టేజ్ కంప్లీట్. దీన్ని ఎగ్జాక్ట్గా ఎంత 30 degrees కదా మనకి ఇచ్చాడు. సో 30 ఒకటి 45 ఒకటి కాబట్టి ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం, ఎగ్జాక్ట్ ఇదే సైజ్ ఇది మెజర్ చేయండి. జస్ట్ 30 degrees పెట్టాడు కదా, 30 degrees పెట్టి ఇదే మెజరింగ్స్తో సేమ్ మీరు ఇలా డ్రా చేసేస్తారు. సో టిల్ట్ చేసిన తర్వాత దీని నుంచి మళ్ళీ మనం ప్రొజెక్షన్స్. ఓకే చూడండి, నేను ఇక్కడ టిల్ట్ చేశాను, సేమ్ ఇదే దీన్నే నేను ఇలా టిల్ట్ చేశాను. మీకు కావాలంటే నేను ముందుగానే చెప్తున్నాను, జస్ట్ మీరు ఎలా అంటే అఫ్కోర్స్ ఇది డయాగ్రామ్ కాబట్టి నేను తిప్పగలుగుతాను, సేమ్ అంతే. అంటే ఇక్కడ నేను యాంగిల్ మార్చాను తప్ప ఈ డైమెన్షన్స్ ఏవి నేను మార్చలేదు, గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ నేను చెప్పేది ఏంటి, ఈ డైమెన్షన్స్ ఏం మార్చకూడదు, ఓన్లీ యాంగిల్ ఒకటే. ఇది స్ట్రైట్గా ఉంది, ఇది యాంగిల్ ఒకటే మారుతుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ సో ఇది మార్చాను. అప్పుడు ఏం చేస్తాము, మనకు ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఫ్రంట్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్, టాప్ వ్యూ నుంచి ప్రొజెక్షన్స్, ఇప్పుడు డ్రా చేసిన ఫ్రంట్ వ్యూ ప్రొజెక్షన్స్ చేసుకొని ఇక్కడ మనకి ఎలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇక్కడ ఎలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి. సో కరెక్ట్గానే మీరు ప్రాక్టీస్ చేయాలి, ఇది ప్రాక్టీస్ చేస్తేనే. సో ఈ వ్యూ ఇక్కడ నుంచి మనకి ఎలా వస్తుంది, ఎలాగ కదా వచ్చింది, ఈ వ్యూ నుంచి ఎలాగ మనం ప్రొడ్యూస్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఇది 50 degrees కదా. ఇప్పుడు దీన్ని ఎగ్జాక్ట్గా నేను ఏం చేయాలి, 50 degreesకి. సో 50 degreesకి నేను మార్చాలి. సో ఎగ్జాక్ట్గా
సో ఈ దీని యాక్సిస్ ఎగ్జాక్ట్గా 50 degrees. సో ఇప్పుడు ఏం చేయాలి, సో దీని తాలూకా ప్రొజెక్షన్స్ అన్నీ కూడా సో మీదకి వెళ్తాయి. దీని ప్రొజెక్షన్స్ అలాగే ఈ టాప్ వ్యూ తాలూకా ప్రొజెక్షన్స్ ఎక్కువ మీరు భాగాలు చేయలేదు కాబట్టి 1 2 3 కాబట్టి సింపుల్గా ఈ లైన్స్ నుంచి మళ్ళీ అగైన్ సో ఈ విధంగా మళ్ళీ మనకు వస్తుంది. ఓకే, సో మీరు చూడండి. ఓకే, అగైన్ ఇక్కడ చూడండి. సో ఈ ప్రొజెక్షన్ నేను ఇక్కడ తీసుకెళ్ళాను. ఈ ప్రొజెక్షన్ చూడండి. సో ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా ఇక్కడ మీరు పేర్లు అయితే ఏమైతే పెట్టుకున్నారో మీకు కన్వీనియంట్ ఏంటంటే కిందన ఏం పెట్టారో అవి కూడా డాష్లు పెట్టి మీరు పెట్టేసేయండి. అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు సర్కిల్ వస్తుంది కదా, ఇక్కడ ఇలా సర్కిల్ వస్తుంది. సో ఇక్కడ నేను సర్కిల్ ఇలా డ్రా చేశాను, చూసారా? ఇదే ప్రొజెక్షన్స్ నేను ఇచ్చి సో సర్కిల్ డ్రా చేశాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes and share this